నమస్తే మామ. వినాయక చవితి డే 3కి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు డే 3 వ్లాగ్ వేసేస్తున్నా. సో వ్లాగ్లు చాలా చిన్న చిన్నవి ఉన్నాయి. అట్లీస్ట్ ఆ చిన్న చిన్న ఉన్నందుకైనా కొంచెం వీడియోలు మొత్తం చూడండి, చూస్తారని కోరుకుంటున్నాను. సో డే 3 వచ్చేసరికి మా బాబాయ్ వాళ్ళు చేయించినారు పూజ ఈరోజు. సో 12 డేస్ కాబట్టి 12 డేస్ 12 పూజలు అవుతాయి. కొన్నిసార్లు కొంతమంది చేపియరు, ఆ రోజు మేమే కూర్చుంటాం ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మా బాబాయ్ వాళ్ళు చేయించినారు, మా సిస్టర్స్ వాళ్ళిద్దరు. సో పూజ మాత్రం మస్తు అయింది. ఫర్ ద ఫస్ట్ టైం అసలు వినాయక చవితి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, అసలు దాని స్టోరీ ఏంది ఈరోజు పంతులు చెప్పిండు. అప్పుడు అర్థమైంది అచ్చా దీనివల్ల జరుపుకుంటారని. మనలో చాలామందికి బహుశా తెలియకపోవచ్చు. అండ్ ఇప్పుడు ఆ స్టోరీ గిట్ ఇందులో చెప్పలేను, ఇంత బిల్డప్ ఇస్తున్నందుకు నేను స్టోరీ చెప్తానేమో అనుకున్నారు. స్టోరీ కొంచెం పెద్దగా ఉంది, బట్ ఒకవేళ తెలియని వాళ్ళు తెలుసుకోండి అసలు మనం ఎందుకు వినాయకుడిని బయట పెట్టి సెలబ్రేట్ చేస్తాం 11 డేస్ ఆర్ 12 డేస్ 9 డేస్ అట్లా. దానికి ఒక బిహైండ్ స్టోరీ ఉంది. నాకు ఫస్ట్ టైం ఈరోజే తెలిసింది. నాకైతే టు బీ ఫ్రాంక్ నాకు మా ఫ్రెండ్స్ అందరికి ఈరోజే అర్థమైంది. సో ఈరోజు పూజలో అట్లీస్ట్ మేము మనం తెలుసుకుందామంటే ఎందుకు జరుపుకుంటామో తెలిసింది డే 3లో. అండ్ రేపు డే 4 రేపు ఒక అన్న వాళ్ళు చేపిస్తున్నారు పూజ. సో ఈరోజు మా బాబాయ్ వాళ్ళే కాబట్టి ఫస్ట్ నేను మా బాబాయ్ వాళ్ళకి అడిగిన పూజ స్టార్ట్ అవుతుంది ఈరోజు అని చెప్పినప్పుడు ఫస్ట్ నేను అడిగింది ఏం ప్రసాదం చేస్తారని. సో బట్ సేమ్ అవే ప్రసాదాలు, పులిహార, శనగలు, ఒక స్వీట్ అట్లా ఉన్నాయి. సో మా ఫ్రెండ్స్ నేను మర్చిపోయిన ఐఫోన్లో వీడియో తీస్తున్నాయి ఈ మధ్య కుదిరినప్పుడు, మా ఫ్రెండ్స్ది మా సిస్టర్స్ దాంట్లో మస్తు అనిపిస్తుంది. ఆ ఐఫోన్లో అనిపించింది. అందుకే ఇంత క్లారిటీ ఉంటాయి కాబట్టి చాలామందికి వ్యూస్ రీచ్ పోతాయని. సో అందుకే ఈ సీజన్ మోస్ట్లీ నేను ఇప్పటివరకు పెట్టిన 3 డేస్ ముందు పెట్టిన ఇంకో టూ వీడియోలు గిట్ట వినాయక చవితికి సంబంధించి ఐఫోన్లోనే తీసిన. మస్తు అనిపిస్తుంది నాకు. తీసుకుందాం నేను గిట్ట ఎప్పటి నుంచో అనుకుంటున్నా, బట్ ఇంకేమో మనకి ఎప్పుడు రాసింది ఐఫోన్ తీసుకోవడం. సో అప్పుడైతే ప్రస్తుతానికి నాకు ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మా గ్యాంగ్లో ఫ్యూ మెంబర్స్ దగ్గర ఐఫోన్స్ ఉన్నాయి. సో నాకు ఎప్పుడు కావాలన్నా వాళ్ళే ఇస్తారు. సో అందుకే నేను ఈ వినాయక చవితి 2024 సిరీస్ అంతా ఐఫోన్లోనే తీస్తున్నా మోస్ట్లీ. అండ్ థ్యాంక్స్ చెప్పలేని వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళందరూ మా సిస్టర్స్ బ్రదర్స్ కాబట్టి. సో ప్లీజ్ నన్ను ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇన్ఫ్యాక్ట్ సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కొంచెం ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు, బట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కదా, దయచేసి సపోర్ట్ చేయండి. సో ఎందుకంటే నేను ఇంకా చెప్పిన ఆల్రెడీ ఒక వీడియోలో ఫుల్ లెంత్గా నేను ఇంకా వీడియోలోకి దిగలేదు యూట్యూబ్లోకి. సో బట్ అట్లీస్ట్ అప్పుడప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కదా, అట్లీస్ట్ దానికి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే కొంచెం నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. సో ఇక్కడ మా చిల్లవాళ్ళు ఏం లేరు, మమ్మల్ని గిట్ట దియ్యు మేము గిట్ట హాయ్ చెప్తాం కదా, మమ్మల్ని గిట్ట ఫేమస్ అంటున్నారు. చెప్పిన ఫేమస్ ఫస్ట్ నన్నే ఎవరు దేక్తలే, నేను ఫేమస్ అయినప్పుడు మిమ్మల్ని గిట్ట చేస్తా అని. జోక్స్ అపార్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీకే డైరీస్. నన్ను ఇలానే ఆదరించండి. అండ్ ముందు ఇంకా వస్తున్న వీడియోస్ని కూడా దయచేసి వీక్లీ 10 డేస్కి 15 డేస్కి వచ్చి ఆ ఒక్క వీడియోనైనా సరే ప్లీజ్ దయచేసి కొంచెం వీడియో మొత్తం చూడండి. మన ఛానల్కి 300+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందులో కనీసం వ్యూస్ 40-50 వ్యూస్ కూడా వస్తాయి ఒక్కొక్కసారి. అయితే మాకు బాధ అనిపిస్తుంది. అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైనా వీడియోస్ చూడండి అబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్.